తరతరాలుగా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని మీరు చాలా సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసి దీనికి తగిన పరిష్కారం కావాలి అంటూ ఉంటారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మీరు ప్రభుత్వానికి చేసే సూచనలు ఏమిటి? అన్యాయం అని నేను అంటలేదు, పొరపాటు మాట. అన్యాయం ఎవరికీ జరగట్లేదు. వివిధ కారణాల వల్ల వెనుకబడుతూనే ఉంది. ఉత్తరాంధ్రకి అంతకంటే ఎక్కువ వెనుకబడుతున్న వేరు, అన్యాయం వేరు. అన్యాయం అన్నమాట ఎమోషన్ పెంచేది, ద్వేషాలను పెంచేది. వెనుకబడుతున్న సహజ వనరుల వల్ల కావచ్చు, చరిత్ర వల్ల కావచ్చు, సంస్కృతి వల్ల కావచ్చు, వివిధ కారణాల వల్ల ఉంటుంది. వెనుకబడుతున్నాం, అంతేగాని అన్యాయం అనేది ఈ దేశంలో చాలా సులువుగా పడుతున్నాం. అన్యాయం అనేది వాస్తవం కాదు. వెనుకబడుతున్న దీనికి ముందుకు రావాలంటే సూచనలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వానికి మీరు చేసే సూచనలు? ఇప్పుడు అభివృద్ధికి మూడే మార్గాలు. ఒకటి, ప్రభుత్వం తన వనరుల్ని సద్వినియోగం చేయటం, మౌలిక సదుపాయాలకి, విద్యకి, ఆరోగ్యానికి. రెండు, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు, చట్టబద్ధ పాలన ఉందన్న విశ్వాసం కలగటం. మూడు, విద్య ఆరోగ్యం బాగుండి మౌలిక సదుపాయాల అభివృద్ధి బాగా జరిగి శాంతి భద్రతలు, చట్టబద్ధ పాలన ఉంటే పెట్టుబడులను ఆహ్వానించడం, అక్కడ ఉన్న వనరులను పెట్టి దాని నుంచి సంపద సృష్టి, ఉపాధి కల్పన, ఆదాయం. ఇంతకు మించి వేరే మ్యాజిక్లు ఏం లేవు. అభివృద్ధి ఏదో మీరు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేట్టు రాదు. అభివృద్ధి మానవ వనరుల్ని, సహజ వనరులను అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఉత్పత్తిని పెంచి ఉత్పాదకతని పెంచి ఉపాధి కల్పిస్తే అభివృద్ధి. అది లేకపోతే అభివృద్ధి లేదు. కాబట్టి ఈ మూడు పనులు చేయాలి, ఇంకా వేరే మార్గం లేదు. వేరే మార్గం ఏం లేదు. ఎక్కడ అభివృద్ధి ఉన్నా కూడా, ఇప్పుడు కోస్తాంధ్ర ఉంది, సహజ వనరులు కాస్త ఎక్కువ ఉన్నాయి, నదీ జలాలు, సారవంతమైన భూమిలో. 100 ఏళ్ల క్రితమే, 150 ఏళ్ల క్రితమే సరాదర్ కాటన్ పుణ్యమానో, తెల్లవాళ్ళ పుణ్యంగానో ప్రాజెక్టులు వచ్చినాయి. ఆ కారణంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న కారణంగా తెలంగాణలో కాకుండా అలాగా కాకుండా కొంచెం కొద్దిగా మరి ఫ్యూడల్ పరిపాలన కాకుండా కొంచెం ఆధునిక పరిపాలన వచ్చింది. కాబట్టి కాస్త విద్య మిగతా వచ్చినాయి. దాంతో కొంచెం ముందు కనిపించారు. కాబట్టి అభివృద్ధికి ఇప్పుడు కొన్ని మౌలికమైనటువంటి చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవటమే. బీహార్ ఉంది, ఇప్పటికి కూడా మీకు మౌలిక సదుపాయాలు లేవు. మీకు గండక నది కానీ, కోసి నది కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి దాటాలంటే, ఇక్కడ ఉత్పత్తి చేసి అక్కడికి అమ్మాలంటే ఈ నది దాటడానికి మార్గం లేదు. 200 కిలోమీటర్లు అటు వెళ్ళి అక్కడ తుక్కుమంటూ అక్కడి నుంచి మళ్ళీ బ్రిడ్జ్ దాటి మళ్ళీ 200 కిలోమీటర్లు రావాలి. అభివృద్ధి ఎట్లా ఉంటుంది? మన వనరుల్ని సద్వినియోగం చేయడం, మౌలిక సదుపాయాలకి, విద్యను, ఆరోగ్యాన్ని పెంచడం, పెట్టుబడి ప్రోత్సహించే వాతావరణం తీసుకురావడం, చట్టబద్ధ పాలన ఉండటం. వేరే మ్యాజిక్ ఏం లేదు అభివృద్ధికి.